తెలంగాణ మినీ నయగర జలపాతంగా పేరు పొందిన బోగోతా జలపాతం మళ్లీ జలకలను సంతరించుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో కొండ కోనల మధ్య ఉన్న ఈ జలపాతం భారీ వర్షాల వల్ల వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. దట్టమైన అడవుల్లోని కొండ కోనల మధ్య సాగే జల ప్రవాహం, ఎత్తైన కొండల మీద నుంచి కిందకు పడుతున్న నీటి హొయలు వర్ణించలేనంత అందంతో మెరిసిపోతోంది. దట్టమైన పచ్చని అడవుల మధ్య ఉన్న భోగత జలపాతాన్ని స్థానికులు చీకులపల్లి వాటర్ ఫాల్స్ అని పిలుచుకుంటారు. తెలంగాణ నయాగర జలపాతంగా పేరు పొందిన ఈ భోగత జలపాతం కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కొత్త అందాలు సంతరించుకుంది. నదిలో నీరు నిండుకుండలా ప్రవహిస్తుండటంతో కొండల మధ్య నుంచి దాదాపు 50 అడుగుల ఎత్తు నుండి పాలధారలా జారుతున్న ఈ జలపాతం అందాలు చూసి ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. వరంగల్ పట్టణానికి 134 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాజేడు మండలంలోని ఈ బోగత జలపాతం. పాలనురుగులా జాలువారుతున్న నీటి ప్రవాహాన్ని చూసి సందర్శకులు పరవశించిపోతున్నారు. కొండలపై నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలధారలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు. ఎండాకాలంలో నీటి ప్రవాహం లేక వెలవెలబోయిన ఈ జలపాతం వర్షాకాలం ప్రారంభం కాగానే జలకళను సంతరించుకుంటుంది. ఈ సీజన్లో నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించడం, ఎగువన భారీ వర్షాలు కురవడంతో బోగత జలపాతం జలకళను సంతరించుకుంది. వర్షాకాలం ఆరంభమైన వెంటనే బోగత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుండటంతో ఈ ప్రాంతం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.